నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా కొల్లిపాపి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రరాజ్యం డాకు మహారాజ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించారు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్, రిషి, చాందినీ చౌదరి తదితరులు నటించారు. తమన్ సంగీతాన్ని అందించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుసగా హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో నందమూరి అభిమానులున్నారు. ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. వాస్తవానికి ఈ సినిమా నుంచి విడుదలైన దబిడి దిబిడి పాట చూసిన తర్వాత కుటుంబ ప్రేక్షకులు థియేటర్ కు రారేమో అన్న సందేహం అందరికీ వచ్చింది. అయితే ఈ పాట సూపర్ హిట్ అయింది. ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ ప్రకారం మాస్ ఆడియన్స్ కి అద్భుతంగా నచ్చుతుందని, అలా ఈ సినిమాను దర్శకుడు బాబీ రూపొందించారని అన్నారు. యాక్షన్ ఒక రేంజ్ లో ఉందని, భావోద్వేగాలు, హాస్యం, డ్రామా ఇలా అన్నింటినీ బాబీ సమపాళ్లలో నింపాడని చెప్పాడు. బాలకృష్ణ, బాబీ డియోల్ కలిసి పైసా వసూల్ సినిమా చేశారని, పక్కా అని, వీరిద్దరి నటన సినిమాకు ఆయువు పట్టు అని సంధు ట్విట్టర్లో రాసుకొచ్చాడు. వాస్తవానికి ఉమైర్ సంధు ఇస్తున్న రేటింగ్స్ ను ఎవరూ పట్టించుకోవటం లేదు. గతంలో అతను ఇచ్చిన దానికి విరుద్ధంగా జరిగేవి. కానీ పుష్ప 2, దేవర, గేమ్ చేంజర్ తర్వాత తిరిగి అతన్ని నమ్ముతున్నారు. పుష్ప 2 దేవరకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. గేమ్ చేంజర్ డిజాస్టర్ గా నిలుస్తుందని చెప్పగా మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. డాకు మహారాజ్ కు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందంటున్నారు. సంక్రాంతి పండుగకు యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకు మొదటి ఛాన్స్ గా డాకు మహారాజ్ మారుతుందని, ఈ సినిమాతో కూడా బాలయ్య మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నట్లేనని, సీనియర్ హీరోల్లో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నాడంటున్నారు. ఉమైర్ సంధు చెప్పిన దాని ప్రకారం జరుగుతుందా లేదా అనేది మరో రోజులో తేలిపోనుంది.